మీరు చేసింది ఉగ్రం సినిమా కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒక చిన్న ఇంటరాగేషన్ ఉంది. విత్ యువర్ పర్మిషన్ క్యాన్ ఐ ఇంటరాగేట్ యూ? షూర్. మా పక్కింట్లో ఉండేటువంటి సుబ్బారావు గారి బట్టతల మీద ఎవరో టప్మని కొట్టేసి రోజు పారిపోతున్నారంట. కొంచెం అనుమానం మీ మీద ఉంది. ఒకసారి చేతులు వేళ్ళు చూపించండి. మీరు కాదు, కొట్టిన వాళ్ళకి 6 వేళ్ళు ఉన్నాయి, మీకు 5 ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఫిబ్రవరి 30వ తారీఖున మీరు ఎక్కడున్నారు? వైజాగ్. ఫిబ్రవరిలో 30 రోజులు ఉండవు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే మీరు వైజాగ్లో ఏం చేస్తున్నారు చెప్పండి, కమాన్. శ్రీచు ఏం చేస్తూ ఉన్నారో శేష్ మీకు తెలుసా? ఏం చేస్తూ ఉండుండొచ్చు. ఓకే, పాట పాడుతూ ఉండుండొచ్చు అని చెప్పారు ఇలాగా మైక్ చూపించి. ఎస్, పాట పాడుతూ. మాకు అలాంటి అనుమానాలు ఏం లేవు. ఎన్ని పాటలు పాడలేదు నీకు. లెట్స్ కంటిన్యూ విత్ ఇంట్రోగేషన్. మీరు రొమాంటిక్ సాంగ్స్ చేసేటప్పుడు డెఫినెట్గా ప్రేమలో పడుతూ ఉంటారని, సాడ్ సాంగ్ చేస్తున్నప్పుడు బ్రేకప్ చేస్తూ ఉంటారు అని విన్నాము. ఇది నిజమా? పసి వయసులో అది, ఇప్పుడు కాదు. పసి వయసా? ఎవరిది? నాకేదో చెప్పాలనుంది, మళ్ళీ ఇది వైరల్ అవుతుందని నేను చెప్పట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అన్నాక అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతాయి కానీ మ్యూజిక్ రాదు. ఎగ్జాక్ట్లీ, ఎమోషన్స్ మాత్రమే. యా యా, ఎమోషన్స్. ప్యాచప్లు బ్రేకప్లు కాదు. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ రోటీ అండ్ పనీర్. మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? వైజాగ్ బీచ్. మీ ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ ఎస్, బ్లాక్. ఎస్. కొరియన్ సీరియల్ కిల్లర్ డాంగ్ లీతో మొత్తం మ్యాచ్ అవుతున్నాయి. ఆయనకి మీరేమవుతారు? అంటే చేసిన సినిమాలు కూడా చాలా థ్రిల్లర్స్ ఉన్నాయి, కానీ చాలా మెలడీస్ కూడా కంపోజ్ చేసింది కదా. ఇంట్రోగేషన్ అయిపోయింది. అవునండి, ఎలా చేస్తున్నారు మీరు? మేజర్ వెనకాల ఉండేటువంటి ఆర్ఆర్ కానీ, లేకపోతే ఇప్పుడు ఉగ్రం కానీ, నాంది కానీ, ఆర్ఆర్ బ్రిలియంట్గా ఇస్తున్నారు. ఏంటి, ఎనీథింగ్ అంతకుముందు క్రైమ్ రిలేటెడ్ ఏమైనా ఉందా? చిచి, క్రైమ్ రిలేటెడ్. నా లైఫ్ థ్రిల్లర్ కాబట్టి అలా కొట్టేస్తున్నాను కానీ అది. సో ఐ థింక్ మీరు మాట్లాడే ముందు ఒకసారి దేవేరితో స్టార్ట్ చేద్దాం. దేవేరి ఇన్ శ్రీచు స్టైల్. What you want me to sing? నేను పాడలేనండి ఇప్పుడు. What are you talking? శ్రీచు can't sing. What is this? ఒకసారి గట్టిగా ఒకసారి అరవండి, పాడతారు. దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగిందే సరిగమ సావేరి, దేవేరి గుండెల్లో చేరి. గిటార్ లేకుండా నేనే కూనీ చేస్తుంటే పక్కన మీరు ఇంకా అడిషనల్ చేస్తున్నారు. అంటే నేను కూనీ చేశానంటున్నారా? నేను తిన్నగా పాడడానికి ట్రై చేస్తున్నాను కదా. మీరు కూనీ చేస్తూ ఉంటారు బికాజ్ యు ఆర్ మోస్ట్లీ డూయింగ్ థ్రిల్లర్స్ కాబట్టి. ప్లీజ్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, ఉగ్రం కాబట్టి. కంప్లైంట్స్ మీ మీద ఉన్నాయేమో. కంప్లైంట్స్ ఏం లేదు, నా మీద ఎవరికి కంప్లైంట్స్ లేదు. సాహు గారు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఓకే, ఉన్నాయంట, తర్వాత చెప్తారు, వాట్సాప్లో పంపిస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ కమర్షియల్. వాళ్ళు నిప్పేస్తున్నారు, అప్పుడప్పుడు కొంచెం వెనక్కి వచ్చేయండి. యాక్షన్ థ్రిల్లర్ అండి. సో నాకు ఫస్ట్ ఒక పాట నా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది అడవి శేష్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు నా ఫస్ట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ విజయ్. నేను అందుకే బ్యాలెన్స్ చేశాను. ఐ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఇట్. సో నో వి డిడ్, బట్ దిస్ ఇస్ లైక్ అవుట్ అండ్ అవుట్ లైక్. సో కమర్షియల్ యాక్షన్ ఇలాగ నీ సినిమాలో అరవలేదు నేను యా అని చెప్పి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్ సాహు గారు అండ్ హరీష్ గారు అండ్ మై డైరెక్టర్ విజయ్ అండ్ ద హోల్ టీమ్. ఇట్స్ ద సేమ్ టీమ్. సో త్వరగా ఎంజాయ్ చేశాను. అండ్ అవర్ గురూజీ అబూరి గారు. సో ఈ ఉగ్రం గురించి వస్తే వైజాగ్లోని యాక్చువల్గా నేను కొన్నిసార్లు ఇలాంటివి ఐ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ ఒక పార్టీ తర్వాత యూనో జస్ట్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతూ యూనో కాల్ చేస్తే ఒక 1 డే ఫోన్ ఎత్తపోవడం, యూనో ఓ 2 days రిప్లై రాకపోవడం, ఇలాంటివి నేను యాక్చువల్గా పర్సనల్గా ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఒక పర్సన్ మిస్ అయ్యాడంటే ఫస్ట్ అరచేతుల్లోని చోట పడుతుంది, తర్వాత గుండె దడ పెరుగుతుంది, ఒళ్ళు జలదరిస్తుంది, అండ్ ఎలా ఆలోచించాలో ఏం ఆలోచించాలో కూడా తెలియని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఒక ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ దాటి జనాలు మిస్సింగ్ పీపుల్ని కాపాడడం అన్నది ఉగ్రం. సో దట్ ఈస్ ఉగ్రం. అండ్ దీంట్లో 3 పాటలు ఉన్నాయి. వన్ ఇస్ దేవేరి, ది అదర్ ఇస్
Albela Albela and the Ugram title song. Ugram title song బ్రహ్మముహూర్తంలో రికార్డ్ చేయడం జరిగింది ఒక 30 మంది సింగర్స్ తోటి. దాని తర్వాత we had one of the biggest percussion ensemble in Hyderabad. So yeah, lot of vibes and thank you to Chaitanya Prasad garu. Sir, thank you Bhaskar Patel garu and Srimani garu for the amazing lyrics. And while recording the Ugram title song, చాలా ఫెరోషియస్గా చేసాము, చాలా స్క్రీమ్స్ ఉంటాయి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగమోహన్ గారికి కూడా. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్స్లోని ముందు రోజు నాకు 20 స్పానర్లు, 20 రెంచులు, ఒక 10 ఎంటీ సిలిండర్లు కావాలంటే జోక్ చేశాను అనుకున్నారు. బట్ నెక్స్ట్ డే ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ సీరియస్. సో ఒక సౌండ్ లేయర్ క్రియేట్ చేయడానికి ఐ వాంటెడ్ టు ఇండ్యూస్, అంటే ఒక మాస్ ఎలిమెంట్ తోటి ఒక ఇంటర్నేషనల్ స్టైల్ టెక్స్చరల్గా లేయర్ చేయడానికి ఇలాగ స్పానర్లు, కంచాలు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ వాడడం జరిగింది. అది అంటే ఏ రీజన్ లేక కాదు, ఒక కంప్లీట్ సౌండింగ్ మీకు ఇవ్వాలని. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. నిన్నే ఫైనల్ మిక్సింగ్ అయింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ to my music team for relentlessly working so hard. చాలా కష్టపడి పనిచేశారు, నిద్రలు ఆపేసుకున్నారు, నన్ను భరించారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫైనల్లీ మా మిక్సింగ్ ఇంజనీర్ దేవి కృష్ణ గారు, అతను కూడా మమ్మల్ని భరించినందుకు చాలా థ్యాంక్స్. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్టు గ్యాస్ బండ, రెంచులు, స్పానర్లు, ప్లేట్లతో కావేవి అక్కడ యాక్షన్ నరేష్ గారు యాక్షన్ ఆ రేంజ్లో ఉంది, తప్పలేదు. వీ హ్యావ్ టు గో బియాండ్ మ్యూజిక్ టు క్రియేట్ సౌండ్. సో యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ క్రియేటింగ్ వండర్ఫుల్ సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. థ్యాంక్ యూ. కంప్లైంట్లు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పేసి వెళ్ళొచ్చు. నో కంప్లైంట్స్. థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్. ఎందుకంటే ఎప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను థరోగా ఎంజాయ్ చేశాను. నరేష్ గారు, మిర్నా, they've given brilliant performances and the rest of the cast. And టెక్నికల్గా కూడా we work together for Nandi. So థరోగా ఎంజాయ్ చేసాం. స్పెషల్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ టీమ్ who's right there, పేరున, and our friend Satya too. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసేది. అలాగే ఈరోజు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి విఏ ఆనంద్ గారిని వేదిక మీదకి